ఆయన ద్వారమున వద్ద నిలుచుండి ప్రార్థనలు అంటాడు, తలుపు తట్టుచున్నాను, ఎవడు నా స్వరం విని నాకు తలుపు తీయునో నేను వానితో కలిసి భోజనం చేస్తా. ఆమేన్. అంటే మన ప్రభు యొక్క మర్యాద ఎలాంటిదంటే, నువ్వు పిలిస్తేనే వస్తాడు, నువ్వు ఆహ్వానిస్తేనే వస్తాడు, నువ్వు రమ్మంటేనే వస్తాడు. ప్రభువా నాలోనికి రా, నా కుటుంబంలోనికి రా, నా బిడ్డల జీవితాల్లోనికి రా, నా చదువులోకి రా, లేదా నా వ్యాపారంలోకి రా, నా వ్యవసాయంలోనికి రా, లేకపోతే నా యొక్క ఉద్యోగంలోకి రా. ఎప్పుడైనా మనం ఆహ్వానిస్తే తప్ప ఆయన రాలేడు. ఒక గొప్ప వ్యక్తి రాత్రులు నిద్ర పట్టట్లేదట. కారణం ఏంటంటే సాతాను సమూహం అంతా వచ్చి ఆ దయ్యాలు ఆయన నిద్రపోనివ్వట్లేదు. విసిగిపోయాడు. ఏం చేయాలో తొయ్యక ప్రార్థన చేశాడు, దేవుడా నువ్వు నా ఇంటికి రా ప్రభువా అని. ప్రభువా నువ్వు నా ఇంటికి రమ్మని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ప్రభు ఆయన ఇంటికి వచ్చాడంట. వస్తే ఆయనకి సమస్య చెప్పాడు. నన్ను ఎందుకు రమ్మన్నావంటే సమస్య చెప్పాడు. అయ్యా ఇప్పుడు కాదు, రాత్రి అయితే ఉంటుంది నా సంగతే, కనుక ప్రతి రాత్రి నాకు నిద్ర లేకుండా చేసే సైతాన్లు ఉన్నాయి, వాడు సైన్యముతో వస్తున్నాడు, వాడు నన్ను తెల్లవారు నిద్రపోనివ్వట్లేదు అని. సరే ఇంకా రాత్రి అవ్వాలి కనుక మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఒక గదిలో యేసయ్యని అప్పగించాడు. ఆ గదిలో ఉండమన్నాడంట. సమయం గడిచింది, రాత్రి అయ్యింది, ప్రభువారు అక్కడే ఉన్నాడు. యథాప్రకారం తలుపులు వేసుకున్నాడు, ఆయన కూడా పడుకున్నాడు. మధ్యరాత్రుల్లో ఎప్పట్లాగా తలుపు కొడుతున్నారు. అర్థమైపోయింది. ఏమర్థమైపోయింది? రోజు పిలిచేవాళ్ళు, రోజు వచ్చేవాళ్ళు, రోజు బాధ పెట్టేవాళ్ళు వచ్చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? తనకు తోడుగా పిలిచిన ఆయన ఏం చేసుకోవాలి? అయ్యా రండి వచ్చేసింది. నాకు ఏమొచ్చేసింది? ఎప్పుడు పిలిచేవాళ్ళు వచ్చేసారండి, ఎప్పుడు వచ్చేవాళ్ళు వచ్చారండి, ఎప్పుడు నన్ను బాధ పెట్టేవాళ్ళు వచ్చేసారండి, కనుక మీరు రండి అయ్యా అని పిలవాలి. కానీ ఈయనేం చేశాడు? గబగబా వెళ్ళిపోయాడు, తలుపు తీసేశాడు. తీసేసి కూర్చున్నాడు. ఈలోపు రాని వచ్చారు, పట్టుకొని అతన్ని ప్రతిరోజు లాగానే మెసలకుండా ఆయన్ని బాగా తెల్లవారులు బాధ పెట్టారు, భయపెట్టారు, వెళ్ళిపోయారు. తెల్లారిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు. తెల్లారి మూలుగుతూ, ప్రభువా మార్తమ్మలాగా నీకు చింత లేదు ప్రభువా, నన్ను దయ్యాలు కొడుతుంటే పట్టుకోవడానికి రాలేదే, నన్ను కాపాడలేదే అన్నాడంట. ప్రభు అన్నారు, నన్ను ఇక్కడ ఉన్నావు కనుక నేను ఇక్కడే ఉన్నాను అన్నాడంట. తప్పైపోయింది ప్రభా, రేపు ఇక నాది కాదు, ఇక ఇల్లు నీది, నువ్వేమన్నా చెయ్యి, నన్ను బతికిచ్చినా ఏం చేసినా ఇక మన ప్రయత్నాలు అయిపోయినాక అంటాం, దేవుడా బతికితే బతుకుతా, చంపేతే అయిపోయినాక ఎత్తామంటే చేతులు ఎత్తేస్తాం. అప్పుడు ఆపద కేకలు, ఆపద మాటలు, ఆపద బొక్కులు చాలా వస్తాయి. ఇప్పుడు అలాగే చెప్పాడు, ప్రభా ఇక నీకు అప్పగిస్తున్నాను ఇల్లు, ఇక నేను మాత్రం లేవలేను, ఇక వాళ్ళు పిలిచినా లేసే ఓపిక నాకు లేదని శుభ్రంగా ప్రభుకు అప్పగించాడు. ఆ రోజు గడిచింది, సాయంత్రం అయ్యింది, తెల్లారి ఎప్పట్లాగా మళ్ళా ఆయన పడుకున్నాడు. ఇప్పుడు మరలా టైం అయ్యింది, రాని వచ్చారు, తలుపు కొడుతున్నారు. ఇప్పుడు ఇంటి ఆయన ఏం చేస్తున్నాడంటే పడుకుని కాముకున్నాడు. వాళ్ళు పిలుస్తున్నా పలకట్లా. అప్పుడు ప్రభువారు వెళ్ళి తలుపు తీసి నుంచున్నాడు. అంతే. వాళ్ళు ఎప్పట్లాగా ఏమై ఆలస్యం చేసేవేంటి అని ఆయన మీద తిరగబడబోయారు. ఎప్పుడైతే యేసు ప్రభు నుంచొని ఉన్నాడో ఆ సైతాను వెంటనే వెళ్ళలేకపోతున్నాడు. ఏంటి వెళ్ళలేకపోతున్నా, ఏముంది ఇక్కడ అని చూస్తే ప్రభువారు అంతేనండి తలకాయ దించుకొని పరారైపోయాడు, పారిపోయాడు. ఆమేన్. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. మన హృదయాల్లో, మన కుటుంబాల్లో భయపెట్టే రోగాలు కానీ, బాధలు కానీ, సైతాను కానీ, శోధనలు కానీ జయించాలి అంటే మన ప్రభుని ఏం చేయాలి? ఆహ్వానించాలి. మహాగరుడును, పరిశుద్ధుడును, కృపగలిగిన తండ్రి, దయగలిగిన దేవా,
గనుడా గొప్ప దేవా మీకు స్తోత్రాలు. కుటుంబాలను దీవించండి, బిడ్డల జీవితాలు మార్చండి. ఏ ఒక్క అవిధేయత, ఏ ఒక్క పాపము మా హృదయాల్లో ఉండకూడదయ్యా. మమ్మల్ని కట్టండి, మా జీవితాలు కట్టండి, మాకు ఒక మంచి భవిష్యత్తునివ్వండి. పిల్లల జీవితాలు కట్టునాయన, శాపగ్రస్తులు కాకూడదయ్యా, రోగిష్ఠులు కాకూడదయ్యా. అయ్యా, వారి జీవితాలు ఆనందంగా, సంతోషంగా, శుభంగా ఉండేటట్టు కృప దయచేయి. ఈరోజు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు, మీ కార్యాలు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈరోజు ప్రార్థనలో ప్రభువా మీకు మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.